मंदिर निर्माण मुद्दे विवाद टीटीडी बोर्ड सभ्य भानुप्रकाश रेड्डी आंध्र प्रदेश कांग्रेस समक्ष वायएस शर्मिला પાસે માંગી માફી। તિરુમાલા તિરુપતિ દેવસ્થાન ટીટીડીના બોર્ડ સભ્ય ભાનુપ્રકાશ રેડ્ડીએ આંધ્રપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ વાયએસ શર્મિલા પાસે હિન્દુઓની માફી માંગવાની માંગ કરી। શર્મિલાએ દલિત વસાહતમાં ટીટીડીના અનુદાનથી મંદિરોના નિર્માણ અંગે કરેલી ટિપ્પણીઓ બાદ આ વિવાદ સર્જાયો છે, જેને રેડ્ડીએ હિન્દુ ભાવનાઓનું અપમાન ગણાવ્યું છે। ભાનુપ્રકાશ રેડ્ડીએ શર્મિલાના વિરોધ સામે સવાલ ઉઠાવતા સ્પષ્ટતા કરી હતી કે મંદિર નિર્માણ માટે વપરાતા નાણાં કરદાતાઓના નથી, પરંતુ તે શ્રીવાણી ટ્રસ્ટ હેઠળ ભક્તો દ્વારા સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલા દાનમાંથી આવે છે। તેમણે જણાવ્યું કે શર્મિલાની ટિપ્પણીઓ તે નિસ્વાર્થ ભક્તોનું અપમાન છે, જેઓ ધર્મના પ્રચાર માટે દાન આપે છે। ટીટીડીના આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી વિસ્તારોમાં ધર્માંતરણને રોકવા માટે 5000 જેટલા મંદિરોનું નિર્માણ કરવાનો છે। આ મુદ્દે આંધ્રપ્રદેશમાં રાજકીય ગરમાવો આવ્યો છે। વાયએસ શર્મિલા અને અન્ય ટીકાકારોએ આ યોજનાને હિન્દુ પ્રચાર ગણાવીને આરોપ લગાવ્યો છે કે આ ભંડોળનો ઉપયોગ દલિત સમુદાયના શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવી પાયાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે થવો જોઈએ। આ વિવાદે ટીટીડીની પહેલના હેતુ અને ભંડોળના ઉપયોગ અંગે રાજવ્યાપી ચર્ચા જગાવી। ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు। మొన్న ముఖ్యమంత్రి గారు బ్రహ్మోత్సవాలకి తిరుమలకు విచ్చేసినటువంటి సందర్భంలో టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితవాడలో 5000 దేవాలయాలు నిర్మించాలని చెప్పి ఒక మంచి ప్రతిపాదనని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది। దాన్ని నిన్న హిందూ వ్యతిరేకి హిందూ ధర్మాన్ని కొన్ని సంవత్సరాలుగా నాశనం చేయాలని చెప్పి కుట్రలు పన్నుతున్నటువంటి వైఎస్ షర్మిలమ్మ 5000 దేవాలయాలు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది। అసలు ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నా ఇలాంటి మాటలు మాట్లాడరు। మీరు మీ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మం వినాశనం కోసం పనిచేశారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు। ఇది మంచిది కాదు షర్మిలమ్మ గారు। అసలు ఏ రోజైనా సరే తిరుమల కొండకొచ్చారా, తిరుమల మెట్లెక్కారా? తిరుమల గురించి తెలియనప్పుడు ఏ విధంగా టీటీడీ నిధులతో ఆలయాలు నిర్మించకూడదని చెప్తారు? మీకు హిందూ మతం మీద విశ్వాసం, నమ్మకం లేకపోతే జెరూసలేంకి వెళ్ళండి, ఇక్కడ ఉండే అర్హత మీరు కోల్పోయారు। వెంటనే గోవింద భక్తులకి, హిందువులకి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ భావజాలాలంట। అవును, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్। మీరు రాష్ట్రీయ స్వయం సేవకుని విమర్శించే స్థాయికి ఎదిగారా? మీరు ఖాళీ గోటికి కూడా సరిపోరు। వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకుని హిందువులకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే హిందువుల దగ్గర రాబో రోజుల్లో మీరు తన్నులు తినే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి మేము భావిస్తున్నాం।